Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. ఈరోజు విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ మరియు అర్బన్ అథారిటీ మీద రివ్యూ కోసం ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ 7 to 9 ఫిజికల్గా ఏదైనా చూస్తామనే ఉద్దేశంతో పర్టికులర్గా స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో పార్ట్ అయినటువంటి ఈ ప్లాంట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ చూడాలని యాక్చువల్గా నేను కమిషనర్ గారికి చెప్పాను. అయితే దానికి సంబంధించిన అంటే ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గారు కావటం ఆయన కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత 9 నుంచి ఈవినింగ్ 3:30 దాకా అధికారులతో రివ్యూస్ పెట్టుకున్నాను. టౌన్ ప్లానింగ్ కావచ్చు, ఇలా మెయింటెనెన్స్ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, అర్బన్ అథారిటీస్ కావచ్చు, ఫైనాన్షియల్ పొజిషన్ కావచ్చు, వీటి మీద 3:30కి మళ్ళా ఈ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎమ్మెల్యేలు అందరితో యాక్చువల్గా ఇంట్రాక్షన్, వాళ్ళ సమస్యలు ఇవన్నీ తెలుసుకొని ఏం చేయాలనే ఒక ప్లాన్ కోసం ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిస్ ఇస్ ది ఫస్ట్ ప్లాంట్. కంబైన్డ్ ఆంధ్రాలో కూడా ఇదే ఫస్ట్ ప్లాన్. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా నేను మినిస్టర్గా ఉన్నప్పుడు అమరావతి రాజధాని కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగాం. టోక్యో కావచ్చు, సింగపూర్ కావచ్చు, చైనా, జపాన్, రష్యా అనేక అక్కడంతా యాక్చువల్గా దీని మీద సాలిడ్ వేస్ట్ మీద స్టడీ చేసాం. సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈరోజు సింగపూర్ తీసుకుంటే 720 చదరపు కిలోమీటర్ల ఏరియా, మన విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ 620, 650 ఆల్మోస్ట్ ఈక్వల్. వాళ్ళ దగ్గర 4 ప్లాంట్లు ఇలా ఉన్నాయి. టోటల్ సాలిడ్ వేస్ట్ అంతా 4 ప్లాంట్లు వేస్తారు, బర్న్ అయిపోద్ది, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. టోక్యో సిటీ 1 crore పాపులేషన్, 50 డివిజన్స్, 49 ప్లాంట్లు ఉన్నాయి. నేను చెప్పేది 2014-19లో 49 ప్లాంట్లు, 50 వార్డు, 49 ప్లాంట్లు. 20 టన్స్ వచ్చిన వేస్ట్ దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 200 టన్నుల కంటే తక్కువ వస్తే దాన్ని బరం చేసి వదిలేస్తున్నారు. ఇలా ఉంటే వాటిలన్నిటి స్టడీ చేసి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛ భారత్ కన్వీనర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఆ రోజు 7 మంది సీఎంలతో కమిటీ వేశారు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కన్వీనర్గా పెట్టారు. నేను కూడా ఆ మీటింగులకి మంత్రిగా పోయేవాడిని, అక్కడ కూడా డిస్కస్ చేశాను. ఫైనల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సింగపూర్లోను, టోక్యోలో ప్లాంట్లు కూడా చూశారు. మేము విజిట్ పోయినప్పుడు వారికి చెప్పడం జరిగింది, వాళ్ళు చూశారు. వెంటనే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో 13 జిల్లాల్లో 13 ప్లాంట్లు పెట్టుకుని ఆదేశించారు. ఇక్కడ వచ్చి 1200 టన్తో 15 మెగావాట్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్ వేస్ట్ని బర్న్ చేస్తారు, దాని నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. మిగిలిన యాష్తో బ్రిక్స్ చేస్తారు. అంటే గుంటూరులో కూడా ఒక 1000 టన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేశారు. ఈ 2 రన్ అవుతున్నాయి. మిగతా జిల్లాల్లో కూడా టెండర్ పిలిచాం. అయితే ఇంతలో గవర్నమెంట్ పవర్తో అవన్నీ ఆగిపోయినాయి. రీసెంట్గానే ముఖ్యమంత్రి గారు వారి రివ్యూలో చెప్పారు, మీరు 2014-19 ఏదైతే ప్లాన్ చేశారో దాంతో ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏమన్నా ఉంటే, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లే కాకుండా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ చేయమన్నారు. దాని మీద కూడా స్టడీ చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్లాంట్లో స్మెల్ వస్తుంది, స్మెల్ రాకుండా చూడండి యాక్చువల్గా లోకల్ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస్ గారు చెప్పడం, దాని మీద వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ యాక్చువల్గా నేను దీన్ని విజిట్ చేయడానికి వచ్చాను. ఎందుకంటే నేను టోక్యోలో, సింగపూర్లో ఇక్కడ పర్యటించినప్పుడు అక్కడ స్మెల్ రావట్లా. అందుకని ఇప్పుడు జిందాల్లో కూడా చెప్తున్నాను, ఆ వచ్చే కొద్ది స్మెల్ కూడా రాకుండా ఉండటానికి ఏం చేయాలో వర్కౌట్ చేయండి. ఈ విధంగా మున్సిపాలిటీస్ బలోపేతం కావటానికి, అంటే డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడానికి కానీ, ఏదైనా సంక్షేమ పథకాలు చేయడానికి కానీ, ఈ విధంగా ఈరోజు నేను మున్సిపల్ శాఖ వచ్చిన తర్వాత అన్నీ స్టడీ చేసి ఎక్కడెక్కడ ఫైనాన్స్ విండో చేస్తున్నాను. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో 2021లో అంటే 3 సంవత్సరాలు అయిపోతుంది, 2980 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో మన షేర్ కూడా ఉంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 298 కోట్లు ఇచ్చారు. మన స్టేట్ గవర్నమెంట్ 150 కోట్లు ఇస్తే మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ 298 ఇచ్చేవాళ్ళు, వదిలేశారు. స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వక 11 కోట్లు మ్యాచింగ్ ఇచ్చి వదిలేశారు. సెంట్రల్ గవర్నమెంట్ రెండో ఇన్స్టాల్మెంట్ ఇలా. మన ముఖ్యమంత్రి గారే చెప్తే ఫస్ట్ ఇమీడియట్గా
150 కోట్లని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని ఇమీడియట్గా మున్సిపాలిటీకి ఇవ్వమన్నారు. ఇచ్చి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టేయండి, తర్వాత మళ్ళీ 290 కోట్లు తీసుకురండి అని చెప్పారు. అంటే 2014 నుంచి 19 దాకా ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ ముఖ్యమంత్రి గారు తరివేవాడు ఢిల్లీకి. పోండి ప్రాజెక్ట్స్ తీసుకురండి, మ్యాచింగ్ ఫండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తే అది ఫాలో చేయండి అని. అసలు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇస్తే దాన్ని వాడకుండా ఇలా ఈ గత ప్రభుత్వం మొత్తం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసింది. టీడీఆర్ బాండ్ల విషయం కూడా అందరూ చెప్తున్నాను. నెక్స్ట్ మంత్ ఎన్నికల్లో క్లారిటీకి వస్తాం. కమిటీలు వేస్తున్నాం, కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం కమిటీలు వేసాం. ఆ కమిటీల రిపోర్ట్ వచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తాను. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ అంటే డెవలప్మెంటే కాదు, మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, సంక్షేమ ప్రజలకు జరగాల, డెవలప్మెంట్ జరగాల. అందులో భాగంగా మా మున్సిపల్ శాఖలో అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు సైన్ చేసిన 5 సిగ్నేచర్లు ఒకటి ఉంది. 100 రోజుల్లో చేయమంటే మా అధికారులు 60 రోజుల్లోనే 100 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. 100 రోజుల్లోనే. మళ్ళీ ఇంకొక 75 అన్నా క్యాంటీన్స్ని సెప్టెంబర్ 13వ స్టార్ట్ చేస్తున్నారు. మరొక మా అధికారులు అయితే 203 అన్నా క్యాంటీన్స్లో 202 రెడీ చేశారు. అయితే ఎవరైతే దాన్ని ఫుడ్ సప్లై చేస్తున్నారో వాళ్ళు కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకుని టైం అడిగారు. 100 క్యాంటీన్లు స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ 13వ తేదీ దానికి యాక్చువల్గా ఒక 70 స్టార్ట్ చేస్తున్నాం. మిగతావి కూడా అక్టోబర్లో స్టార్ట్ చేస్తాను, ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు రివ్యూ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఏ రివ్యూ జరిగింది, ఏం డెసిషన్ తీసుకుంది మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. వీలైనంత త్వరలో ఆ స్మెల్ రాకుండా అదర్ కంట్రీస్లో ఎలా ఉన్నాయో వాటిని స్టడీ చేసి యాక్చువల్గా వాళ్ళ టెక్నాలజీ ఏం వాడుతున్నారు దాన్ని యాక్చువల్గా చేస్తాం. ఎందుకంటే టోక్యోలో అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ 100 అంతస్తులు 80 అంతస్తులు ఉంటాయి, వాటి మధ్యలోనే ఉంటుంది. మేము చూసి వచ్చాం, నేను ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు చూసి వచ్చాం. అందువల్ల వాళ్ళకు కూడా చెప్తున్నాం, అవి కూడా స్టడీ చేయండి, వాళ్ళు ఎలా చేస్తున్నారో చేస్తే ఆ విధంగా ఏదైనా మార్పులు చేర్పులు చేయండి. దాని నుంచి ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ కావాల్సిన చేస్తామని తెలియజేస్తాను. అందుకని ఇక్కడున్న లోకల్ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారి యొక్క రిక్వెస్ట్ మీద ఖచ్చితంగా ఈ ప్లాంట్ కానీ గుంటూరు ప్లాంట్ కానీ వాటిని మోడర్నైజ్ చేసి స్మెల్ రాకుండా చేయడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్విరామమైపోయాయి. అసలు ఎక్కడేముందో తెలియదు, ఎవరేం చేశారో తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చున్నారు, ఆయన బయటికి రాలా. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు వాడి స్ట్రక్చర్ చేశారు. బహుశా వాళ్ళకు కూడా తెలియదేమో. నేను అడిగాను, ఈ ప్లాంట్ ఎవరన్నా 5 సంవత్సరాలు విజిట్ చేశారంటే ఎవరు విజిట్ చేయలేదు సార్ అన్నారు. ఏ మంత్రి విజిట్ చేయలేదని. ఒక ప్లాంటు ఇలాంటిది ఇన్నోవేటివ్గా తెచ్చినప్పుడు ఇట్లాంటి చూడాలా, స్టడీ చేయాలా, పెట్టాలా. నేనైతే యాక్చువల్గా ఫస్ట్ ఢిల్లీలో ప్లాంట్ ఉంది, 24 మెగావాట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, 2000 టన్స్. ఫస్ట్ దాని మీద చూశాను. ఆ తర్వాత విదేశాల్లో చేశాను. గత ప్రభుత్వం అన్నీ వదిలేసింది. ఈరోజు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే ఎక్కడే ఉందో తెలియదు. 2 నెలల నుంచి కంప్లీట్గా విజయవాడని కూర్చొని అధికారులను పిలిచి అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ రివ్యూ చేస్తూనే ఉండాలి. బయటకు కూడా పోవటానికి టైం లేక. ఎందుకంటే టీడీఆర్ బాండ్స్ కావచ్చు, ప్లాన్లు, టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్నీ అసలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అయితే 6 నెలల్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రాక్లోకి వస్తుంది. అసలు అన్నిటికంటే ఆశ్చర్యకరం ఏంటంటే 15th ఫైనాన్స్ డబ్బులుకి మ్యాచింగ్ ఫండ్ ఉండదు. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా డబ్బులు ఇస్తే మన మ్యాచింగ్ ఉంటుంది, 50%, 40%, 60%. 15th ఫైనాన్స్ ఉండదు. 15th ఫైనాన్స్ మనకు పర్ హెడ్ లెక్కన ఇచ్చేస్తారు, మున్సిపాలిటీస్కైనా పంచాయతీలకైనా. 2023-24 ఫస్ట్ 6 మంత్స్కి, అంటే లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్కి 454 కోట్లు మనకు రావాల్సి ఉంటే మనకి ఇచ్చారు వాళ్ళు. 454 కోట్లు ఇచ్చారు. దాన్ని మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే, ఎవరి మున్సిపాలిటీస్కి మళ్ళా మన సెప్టెంబర్ నుంచి మార్చి దాకా 300 కోట్లు రిలీజ్ చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ దాకా 454 కోట్లు వస్తుంది. అసలు దాన్ని కూడా వదిలేశారు. నిజంగా నాకు ఆశ్చర్యం వస్తుంది. దానికి నో మ్యాచింగ్. అంటే ఆ డబ్బుల్ని ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. 454 కోట్లని లాస్ట్ మార్చి
నుంచి సెప్టెంబర్ దాకా ఇచ్చిన 454 కోట్లు డైవర్ట్ చేశారు. మున్సిపాలిటీస్కి ఇవ్వాల, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల. అందుకని వాళ్ళు సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు, ఈ ఇయర్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇలా. మన ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ఇమ్మీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చెప్పి 454 కోట్లు యాక్చువల్గా మున్సిపాలిటీస్ డైవర్ట్ చేశారు. బహుశా మళ్ళీ మరొక 300 కోట్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మళ్ళా సెంట్రల్ నుంచి రావడానికి మా అధికారులు ప్రయత్నిస్తున్నారు. బహుశా అవి కూడా ఒక 15 రోజుల్లో రావచ్చు. రాగానే మళ్ళీ అవి కూడా మున్సిపాలిటీస్కి ఇస్తాం. అది కూడా ఇవ్వగానే మరొక 454 కోట్లు ఈ మార్చి నుంచి ఈ సెప్టెంబర్ వరకు అందరితో డిస్కస్ చేస్తున్నారు, ప్రజాప్రతినిధులతో. అందరి సలహా మేరకు ముందుకు పోవటం జరుగుతుంది. తణుకులో రిపోర్ట్స్ వచ్చినాయి, యాక్చువల్గా ప్రిలిమినరీ రిపోర్ట్స్. అది 59-69 కోట్లకి యాక్చువల్గా బాండ్స్ ఇవ్వాలంటే వాళ్ళు 730 కోట్లు విలువ చేసే బాండ్స్ ఇచ్చారు. అదేవిధంగా తిరుపతి డిఫరెంట్ ప్లేస్లో కూడా జరిగింది. అన్నింటిలో కమిటీ వేసాము. రిపోర్ట్స్ అన్నీ త్వరలో వస్తాయి. అవన్నీ స్టడీ చేసేసి ఏదైతే కోర్టు ఆదేశించిందో దాని ప్రకారం నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అన్ని దగ్గర బాండ్స్ రిలీజ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.